హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ ఏంటంటే, ఇంతకుముందు నేనైతే కౌశలం సర్వే గురించి అయితే వీడియో చేశాను కదా. ఆ వీడియోకి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. మనం కౌశలం సర్వే గురించి చెప్పినప్పుడు చాలామంది అప్లై చేసుకున్నారు. తెలియని వాళ్ళకి కూడా అంటే తెలిసేలాగా వీడియోస్ అయితే చాలామంది పెట్టారు కదా. ఇప్పుడు ఎందుకు నేను ఇది పెడుతున్నానంటే, చాలామంది అండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే కౌశలం సర్వేకి సంబంధించి జాబ్స్ ఇచ్చేస్తున్నారనో, లేకపోతే అక్కడ ట్రైనింగ్ జరుగుతుందనో, లేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనో, లేకపోతే మెయిల్కి మెసేజ్లు పెట్టారనో, ఫలానా వాళ్ళకి వీళ్ళకి మాత్రమే జాబ్లు వస్తున్నాయి అంటే 10th ఇంటర్ వాళ్ళకి జాబ్స్ రావట్లేదు, డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకి జాబ్స్ చేస్తున్నారు, దానికి సంబంధించి సచివాలయం వాళ్ళు మా డైరెక్ట్గా మమ్మల్నే కాంటాక్ట్ అయ్యారు అని చెప్పి చాలామంది పెడుతున్నారు. అసలు ఈ వీడియోస్ చేస్తే నాకే నిజం అనిపిస్తుంది. ఏంటి ఇవన్నీ నిజమేనా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చారని నాకే కొంచెం టెన్షన్ వేసింది. అందుకని చెప్పి నేనైతే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే క్లాస్ నుంచి వచ్చేసిన తర్వాత సచివాలయంకి అయితే డైరెక్ట్గా వెళ్ళానండి. కౌశలం సర్వేకి సంబంధించి ఇలాగా కాంటాక్ట్ అయ్యారంట కదండి, మెయిల్కి మెసేజ్ వచ్చాయంట కదా, నిజమేనా అని చెప్పి నేనైతే అడిగానండి. అసలు అవేమీ లేవంట. అసలు నాకు షాక్. అసలు కాదండి అంటే ఎప్పుడో అప్లై చేసి నేను ఆగస్టులో కదా నేను కౌశలం సర్వేకి సంబంధించి వీడియో అయితే చేశాను కదా. అయితే ఇలాగ జాబ్స్ ఇస్తున్నారు, ఎక్కడో ట్రైనింగ్ ఇస్తున్నారంట కదండి. దానికి సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగా ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టినవి కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి కానండి. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏపీ గవర్నమెంట్ స్పెషల్గా పెట్టిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వేకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి. ఏదైనా ఉంటే మీకు డైరెక్ట్ మెసేజ్లు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉన్నా ఎలిజిబిలిటీ లేకపోయినా సరే వాళ్ళకైతే మీకు ఎలిజిబిలిటీ ఉందనో లేకపోతే ఎలిజిబిలిటీ లేదని గ్యారంటీగా అయితే తెలిసిద్ది. ఎందుకనంటే ప్రతి ఒక్కరి దగ్గర అన్ని సర్టిఫికేట్స్ అనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన పూర్తిగా ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మనం తీసుకున్నాం కదా. అలాంటిది ఏమీ లేదు అని చెప్పి అన్నా సరే నాకైతే డౌట్ అసలు క్లియర్ అవ్వలేదు. అంటే యూట్యూబ్లో అంటే సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకునే చాలా ఉంటాయి కదా, అలాగే అనుకుని నేనైతే వెళ్ళానండి. అవి ఏమీ లేవు. ఇప్పుడు వరకైతే కౌశలం సర్వేకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. మీరు మాత్రం ఇలాంటి థంబ్నెయిల్స్ కానీ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ కానీ నాలా అయితే మీరు మోసపోవద్దు, సరేనా? నేను మాత్రం దీనికి సంబంధించి ఏదన్నా కనుక నాకు తెలిస్తే గ్యారంటీ పెడతానండి. ఎందుకనంటే అసలు మోసపోకూడదు. థంబ్నెయిల్స్ చూసి చాలామంది, నేను అలాగే ఓపెన్ చేసి చాలామంది చూశానండి ఇలాగ అప్డేట్ వచ్చింది అని చెప్పి. కొన్ని వీడియోస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి అయితే చేస్తున్నారండి, అవైతే నిజమే. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని పెడుతున్నారు కదా, వాటికి సంబంధించి అవి డిఫరెంట్ అండి. ఇప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఇవి డిఫరెంట్, అవి డిఫరెంట్. అవి ఏంటంటే ఒక చోట అంటే 3 నెలల నెలగా ట్రైనింగ్ ఇవ్వడం, కంప్యూటర్ నేర్పించడం, ఎంబ్రాయిడరీ వర్క్ నేర్పించడం, అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి అంటే కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అలాంటివి చేస్తున్నారు. వాటికి ఈ ఏపీ గవర్నమెంట్ పెట్టిన దానికి అసలు సంబంధమే లేదండి. మీరు మాత్రం అలాంటి వీడియోస్ చూసి కంగారు పడద్దు. నాకు కామెంట్స్ పెట్టారు కదా చాలామంది, వాళ్ళకి నేను రిప్లై ఇద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నానండి. నాకు తెలిస్తే నేను గ్యారంటీకి చెప్తాను కదండి. ఒక వీడియో చేసి ఊరుకున్నారు అది ఇది అని చెప్పి అంటున్నారు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా నాకు తెలిసి నా ఫోన్కి వచ్చి నేను డైరెక్ట్ సచివాలయంకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసి నేను మీకు వీడియోస్ చేశాను. అంతేకాని నాకు తెలియని నాలెడ్జ్తో నేనైతే చేయలేనండి. ఎందుకంటే నెగిటివిటీ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యిద్ది. కానీ ఆ నెగిటివిటీ చేసిన వాళ్ళు అది ఫేస్ చేసే ధైర్యం కూడా ఉండాలి, అది నాకు లేదు. కాబట్టి నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం గ్యారంటీగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీని గురించి నేను సచివాలయంకి వెళ్ళి డైరెక్ట్గా అయితే కనుక్కున్నాను. ఇంకా అసలు గవర్నమెంట్ నుంచి అసలు ఇంకా అది ప్రాసెసింగ్లోనే ఉంది తప్ప అసలు వాటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇస్తే మాత్రం మీ ఫోన్లకి మీ మెయిల్కి వాళ్ళే డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. కౌశలం సర్వేకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. వీడియోస్ కానీ నా కంటెంట్ నచ్చితేనే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగానే ఉంటుంది, మీరు భయపడకుండా ఉంటారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అది ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను వెంటనే వీడియో చేస్తానండి. మీరైతే కంగారు పడొద్దు. తెలియని వాళ్ళకైతే నేను తెలియజేయాలనుకున్నాను, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.